హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి మెథడాలజీకి సంబంధించి బిట్స్ అనేవి చెప్పుకుంటున్నాం. అది మనకి ఫిఫ్త్ లెసన్ అండి. ఫిఫ్త్ లెసన్కి సంబంధించి మనం బిట్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. దీనికి ముందు నేను ఇదే మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెసన్ అనేవి మనం చెప్పుకోవడం జరిగింది. ఇది మనకేమో ఫిఫ్త్ లెసన్ అండి. ఇది ఫిఫ్త్ లెసన్కి సంబంధించి నిన్న కూడా ఒక వీడియో చేశాను. దాని కంటిన్యూషన్ అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. నిన్న వీడియో చూస్తేనే మీకు ఈరోజు అర్థమవుతుందండి. ఈరోజు ఒక వీడియో చూస్తే సరిపోతుంది. నిన్నటిది కూడా చూడండి. నిన్న కంటిన్యూషన్ మాత్రమే ఈరోజు చెప్తున్నాను. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. అలాగే మనకి కంటెంట్ అనేది తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ నుంచి 8th క్లాస్ వరకు మొత్తం అన్ని లెసన్స్ కూడా కంప్లీట్ చేసాం. లెసన్ వైజ్ బిట్స్ అనేవి చెప్పడం జరిగిందండి. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉందండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ అనేది ఉందండి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అందులో ఉన్నాయి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదండి. టెక్స్ట్ బుక్లో ఉండి ప్రతి లెసన్ వైజ్ చెప్పానండి బిట్స్ అనేవి. ఒకసారి చూడండి. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాము. ఈ లెసన్కి నిన్న చెప్పిన వీడియోస్కి ఈరోజు కంటిన్యూషన్ అండి. ఇది భాషా సామర్థ్యాలు విద్యా ప్రమాణాలండి. భాషా సామర్థ్యాలు విద్యా ప్రమాణాలు ఫిఫ్త్ లెసను. నేను చెప్పిన వీడియోకి కంటిన్యూషన్ చూడండి. భాషా నైపుణ్యాల్లో రెండవది భాషణం అండి. ఫస్ట్ది ఏంటంటే శ్రవణం అండి. భాషా నైపుణ్యాల ఫస్ట్ది శ్రవణము, రెండవది ఏంటంటే భాషణం అండి. భాషా నైపుణ్యాల ఫస్ట్ది శ్రవణం, రెండవది భాషణం అవుతుందండి. భాషణం అంటే భాషించడం లేదా మాట్లాడడం అని అర్థము. భాషణం అంటే ఏంటండి? భాషించడం లేదా మాట్లాడటం అండి. అలాగే భాష్ అనే ధాతువు నుంచి భాష అనే పదం వచ్చింది. భాష్ అనే ధాతువు నుంచి భాష అనే పదం వచ్చిందనమాట. దీన్ని వాచిక చర్య అని కూడా అంటాము. ఏమంటామండి దీన్ని? వాచిక చర్య అని అంటాము. అలాగే వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచనం, వాక్కు, వాచుకు అనే పదాలు ఏర్పడ్డాయి. భాష అనే ధాతువు నుంచి అంటే మనకు భాష అనే పదం ఏర్పడింది. అలాగే వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచనం, వాక్కు, వాచుకు అనే పదాలు ఏర్పడ్డాయి. అలాగే వాక్కుకున్న శక్తి కత్తికి లేదనమాట. వాక్కుకున్న శక్తి అంటే మాటకు ఉన్న శక్తి కత్తికి లేదనమాట అని అన్నది నండూరి రామకృష్ణాచార్యులు అనమాట. ఈ మాట ఎవరన్నారండి? అంటే వాక్ అంటే మాటకు ఉన్న శక్తి వాడికి లేదు. వాడి అంటే కత్తికి లేదని అర్థం అని అన్నారనమాట. ఎవరు? నండూరి రామకృష్ణాచార్యులు. అలాగే వాక్కు వల్ల కలిగే పరమగు మోక్షంబు అని అన్నది వేమన. వాక్కు వల్ల కలిగే పరమగు మోక్షంబు, వాక్కు వల్ల కలిగే పరమగు మోక్షంబు అన్నది వేమన గారండి. అలాగే వాక్కుకున్న శక్తి వాడి కత్తికి లేదని అన్నది ఎవరంటే నండూరి రామకృష్ణాచార్యులు. అలాగే వాగ్భూషణమే భూషణం అన్నది భర్తృహరి అండి. వాగ్భూషణమే భూషణం అని అన్నది భర్తృహరి. నెక్స్ట్, పిల్లలు పాఠశాలకు రాకముందే కలిగి ఉన్న నైపుణ్యాలు శ్రవణం, భాషణం. పిల్లలు పాఠశాలకు రాకముందే ఇవి శ్రవణం అంతే వినడం, అలాగే భాషను మాట్లాడు, రెండు కూడా వాళ్ళకి స్కూల్కి రాకముందే వాళ్ళకి వచ్చి ఉంటాయండి. అలాగే తరగతి గదిలో ఉపాధ్యాయుడు తక్కువగా, విద్యార్థులు ఎక్కువగా మాట్లాడితే అది నిజమైన తరగతి గది అని భాషావేత్త భావన అనమాట. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు తక్కువగా మాట్లాడాలి, విద్యార్థులు ఎక్కువగా మాట్లాడితే అది నిజమైన తరగతి గది అని విద్యావేత్త యొక్క భావన అండి. అలాగే పిల్లల్లో భాషణ నైపుణ్యం పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిదే. పిల్లల్లో భాషణ నైపుణ్యం, వాళ్ళకి ఆల్రెడీ భాషణ వచ్చి ఉంటుంది, మనం ఇంకా దాన్ని పెంచాలి. మంచి విషయాలపై మాట్లాడేటట్టు ఉపాధ్యాయుడు చేయవలసి ఉంటుంది. అలాగే స్వగతం తమలో తాము మనసులో ఇతరులకు వినబడకుండా మాట్లాడుకోవడం. స్వగతం అంటే ఏంటి? తమలో తాము మనసులో ఇతరులకు వినబడకుండా మాట్లాడుకోవడం స్వగతం అవుతుంది. అలాగే
కథా కథనం ద్వారా, నాటకీకరణ ద్వారా విద్యార్థుల భాషణ నైపుణ్యం పెంపొందించవచ్చు. కథా కథనం ద్వారా, నాటకీకరణ ద్వారా విద్యార్థుల్లో భాషణ నైపుణ్యం పెంపొందించవచ్చు అన్నమాట. అలాగే భాషణ నైపుణ్యాల్లో మూడవది పఠనం అండి. భాష భాషా నైపుణ్యాలు మూడవది పఠనం. ఫస్ట్ది ఏంటండి? శ్రవణం, రెండవది భాషణం, మూడవది మనకి పఠనం అవుతుంది. లైన్గా ఉండాలండి. ఇవి మనకి లైన్ ఫస్ట్ శ్రవణమే రాయాలి, రెండోది భాషణమే రాయాలి, మూడవది పఠనం రాయాలి. పఠనం వల్ల భాషణ నైపుణ్యం అభివృద్ధి చెందుతుందన్నమాట. పఠనం వల్ల ఏమవుతుందండి? భాషణ నైపుణ్యం అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే పఠనం వల్ల విరామ సమయం సద్వినియోగం అవుతుంది. పఠనం వల్ల విరామ సమయం అనేది సద్వినియోగం అవుతూ ఉంది. నెక్స్ట్, లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడమే పఠనం. లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడమే పఠనం అవుతుంది. మళ్ళీ చూడండి, లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడమే పఠనం అవుతుంది. అలాగే విద్యార్థులు వ్యక్తిగతంగా చేసే పఠనాన్ని వైయక్తిక పఠనం అని అంటాము. విద్యార్థులు వ్యక్తిగతంగా చేసే పఠనాన్ని మనం ఏమంటామండి? వైయక్తిక పఠనం అని అంటారు. నెక్స్ట్, విద్యార్థులు గ్రంథాల్లో చేసే పఠనం, పరీక్షల కోసం చేసే పఠనం వైయక్తిక పఠనం అవుతుంది. చూడండి, విద్యార్థులు వ్యక్తిగతంగా చేసే పఠనాన్ని వైయక్తిక పఠనం అంటారు. అలాగే విద్యార్థులు గ్రంథాల్లో చేసే పఠనం కానీ, అదే గ్రంథాలయాల్లో పరీక్షల కోసం చేసే పఠనాన్ని వైయక్తిక పఠనం అని కూడా అంటామన్నమాట. జట్లలో అందరూ కలిసి పఠనం చేస్తే దాన్ని సామూహిక పఠనం అంటాము. అంటే గ్రూపులుగా చదవడాన్ని మనం సామూహిక పఠనం అంటాము. అలాగే సింగిల్గా చదవడాన్ని మనం వైయక్తిక పఠనం అని అంటాము. ఏంటంటే జట్లుగా చేసేదాన్ని ఏమంటాము? సామూహిక పఠనం. అలాగే ప్రాథమిక దశలో ఎక్కువగా చేసే పఠనం ఏంటంటే సామూహిక పఠనం అంటాము. అంటే మన స్కూళ్ళల్లో 1 to 5th అలా ప్రాథమిక దశలో చేసే పఠనాన్ని సామూహిక పఠనం అంటారు. వాళ్ళు వ్యక్తిగత పఠనం అంటే వైయక్తిక పఠనాన్ని వాళ్ళు చేయరండి. ప్రాథమిక దశలో సామూహిక పఠనం మాత్రమే చేస్తూ ఉంటారు. పఠనంలో లిపి, ధ్వని, నేత్రం, ఉచ్చారణ మొదలైనవి ముఖ్యమైనవన్నమాట. పఠనంలో ఏంటి ముఖ్యమండి? లిపి ఒకటి, ధ్వని ఒకటి, నేత్రం ఒకటి, ఉచ్చారణ ఒకటి, ఇవన్నీ కూడా పఠనంలో ముఖ్యమైనవి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ధ్వనియుక్త ఉచ్చారణతో చేసే పఠనం ప్రకాశ పఠనం. ధ్వనియుక్త ఉచ్చారణతో చేసే పఠనాన్ని ప్రకాశ పఠనం అని అంటాము. ప్రకాశ పఠనానికి మరో పేరు ఏంటంటే బాహ్య పఠనం. అంటే బయటికి చదవడాన్ని మనం, అదే ధ్వనియుక్త ఉచ్చారణ అంటే బయటికి వినబడేటట్టు చదవడాన్ని మనం ప్రకాశ పఠనం అంటాము. దానికి ఇంకో పేరు ఏంటంటే బాహ్య పఠనం అని కూడా అంటామండి. ప్రకాశ పఠనం వల్ల స్పష్టమైన ఉచ్చారణ, చక్కని పఠన శైలి అలవడుతుంది. బయటికి ఎప్పుడైనా చదివితే మనకి స్పష్టమైన ఉచ్చారణ అనేది ఏర్పడుతుంది. అలాగే చక్కని పఠన శైలి కూడా అలవడుతుంది. పిల్లల ఉచ్చారణ దోషాలను సవరించే అవకాశం ఉంటుంది. బయటికి చదవడం వల్ల టీచర్ అనే అతను ఆ తప్పు చదువుతున్నా లేదని గుర్తించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు టీచర్స్ పిల్లల్ని బయటికి చదవండి అని చెబుతూ ఉంటారు. ప్రాథమిక స్థాయిలో ప్రకాశ పఠనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. బయటికి చదివేటట్టు మాత్రమే మనం పిల్లల్ని ప్రోత్సహించాలి ప్రాథమిక స్థాయిలో. నెక్స్ట్, లిపిని మౌనంగా చదివే విధానాన్ని మౌన పఠనం అంటారు. కొంతమంది చాలా మౌనంగా నెమ్మదిగా చదువుతూ ఉంటారు. దాన్ని మౌన పఠనం అంటారు. బయటికి చదవడాన్ని ధ్వనియుక్త ఉచ్చారణతో చేసే పఠనాన్ని బాహ్య పఠనం లేదా ప్రకాశ పఠనం అంటాము. లిపిని మౌనంగా చదివే విధానాన్ని మౌన పఠనం అని అంటాము. నెక్స్ట్ మనం చూడండి, మౌన పఠనంలో నేతాగతి, దానికి అనుగుణంగా మనోగతి ముఖ్యమైనవి. మౌన పఠనంలో నేత్రాగతి, దానికి అనుగుణంగా మనోగతి ముఖ్యమైనమాట. అంటే కళ్ళతో చూస్తే మనసుతో భావాన్ని గ్రహించేసేసే పఠనం
మౌన పట్టణం అంటాము. చూడండి ఇదే వీటిని కూడా మనం అంటాము. మౌన పట్టణంలో నేత్రాగతి దానికి అనుగుణంగా మనోగతి ముఖ్యమైనవి. అంటే కళ్ళతో చూస్తే మనసుతో భావాన్ని గ్రహిస్తే చేసే పట్టణం మౌన పట్టణం. మౌన పట్టణం గ్రంథాలయాల్లో పట్టణ పట్టణ పట్టణాలయాల్లో ఉపయోగకారి అనమాట. ఎక్కువ ఇది గ్రంథాలయాలు అంటే బయట చదవకుండా ఓన్లీ కళ్ళతో చదివి భావాన్ని మనసుతో గ్రహించడం ఎక్కువ మనకి గ్రంథాలయాల్లో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ప్రాథమిక తరగతిలో ప్రోత్సహించరాని పట్టణం ఏంటంటే మౌన పట్టణం. మనం ఎప్పుడు ప్రాథమిక స్థాయిలో పిల్లలకు మౌన పట్టణాన్ని ప్రోత్సహించరాదు. బాహ్య పట్టణాన్ని మాత్రమే వాళ్ళకి ప్రోత్సహించాలి. మౌన పట్టణాన్ని ప్రోత్సహించరాదు. అలాగే పద్య బోధనలో మౌన పట్టణాన్ని ప్రోత్సహించరాదు. అలాగే పద్యాలు కూడా ఎప్పుడు మనం మౌన పట్టణాన్ని ఎప్పుడు ప్రోత్సహించరాదండి. బాహ్య పట్టణాన్ని ప్రోత్సహించాలి పద్య బోధనలో. నెక్స్ట్ ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవడాన్ని క్షుణ్ణ పఠనం అని అంటాము. ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవడాన్ని క్షుణ్ణ పఠనం అని మనం అంటాము. చాలా ఇంపార్టెంట్ చూడండి. ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టే భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవడాన్ని క్షుణ్ణ పఠనం అని అంటాము. క్షుణ్ణ పఠనం కోసం ఉద్దేశించి తరగతి వాచకం రూపొందించబడుతుంది అనమాట. క్షుణ్ణ పఠనం కోసం ఉద్దేశించి తరగతి వాచకం అనేది రూపొందించబడుతుంది. అలాగే విషయానికి ప్రాధాన్యత ఇవ్వక స్థూలమైన అర్థాన్ని గ్రహించి పఠనం క్షుణ్ణ పఠనం. విషయానికి ప్రాధాన్యత ఇవ్వక స్థూలమైన అర్థాన్ని గ్రహించే పఠనం ఏంటంటే క్షుణ్ణ పఠనం అండి. కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నిటిని మింగేయాలి, మరో కొన్నిటిని నమిలి జీర్ణించుకోవాలని అన్నది ఏమంటే అన్నాది బెకాన్ అండి. అన్నది బెకాన్. కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నిటిని మింగేయాలి, కొన్నిటిని నమిలి జీర్ణించుకోవాలి అని అన్నది ఎవరంటే అన్నది బెకాన్ అండి. అన్నది బెకాన్ అని అతను ఈ మాటలు అనడం జరిగింది. అభినవాచారికం పుస్తక రచయిత అంతే గోడవర్తి సూర్యనారాయణ అండి. గోడవర్తి సూర్యనారాయణ. అభినవ వాచారికం పుస్తక రచయిత అంటే గోడవర్తి సూర్యనారాయణరావు గారు. నెక్స్ట్ ఒక కావ్యాన్ని కానీ వ్యాసాన్ని కానీ ఆమూలిగ్రంగా చదివి ప్రతి శబ్దం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి విశేషంగా పఠించడని క్షుణ్ణ పఠనం గురించి చెప్పింది గొడవర్తి సూర్యనారాయణరావు గారు. ఒక కావ్యాన్ని కానీ వ్యాసాన్ని కానీ ఆమూల్యగ్రంగా చదివి ప్రతి శబ్దం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి విశేషంగా పఠించడం అని క్షుణ్ణంగా పఠనం గురించి చెప్పేది ఎవరంటే గొడవర్తి సూర్యనారాయణ. కేవలం భావ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేసే పఠనం విస్తార పఠనం అండి. కేవలం భావ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేసే పఠనం ఏంటంటే విస్తార పఠనం. నెక్స్ట్ తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాల్లో విషయాలను చదివి ఆకలింపు చేసుకోవడాన్ని మనం విస్తార పఠనం అని కూడా అంటాము. కేవలం భావ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేసే పఠనం విస్తార పఠనం. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాల విషయాలను చదివి ఆకలింపు చేసుకోవడాన్ని విస్తార పఠనం కూడా అంటామన్నమాట. విస్తార పఠనం కోసం ఉద్దేశించి రూపొందించబడేవి ఉపవాచకాలు. ప్రతి టెక్స్ట్ బుక్లో ఇప్పుడు మనకి హై స్కూల్ ఉపవాచకాలు ఉంటాయి కదండి, అవి విస్తారణ పఠనం కోసం ఉద్దేశించినవండి. నెక్స్ట్ గ్రంథాలయ వియోగాన్ని విస్తార పఠనం ప్రోత్సహిస్తుంది. గ్రంథాలయాల పుస్తకాలను కూడా విస్తార పఠనం కూడా ప్రోత్సహిస్తుంది అనమాట. ఉపాధ్యాయులు పద్యం చెప్పేటప్పుడు చేసే పఠనం ఆదర్శ పఠనం. ఉపాధ్యాయులు పద్యం చెప్పేటప్పుడు చేసే పఠనం ఏంటంటే ఆదర్శ పఠనం. సామూహిక పఠనానికి మరొక పేరంటే సాముదాయిక పఠనం అండి. సామూహిక పఠనానికి మరొక పేరు ఏంటంటే సాముదాయికి పఠనం. అలాగే పదంలోని వివిధ ధ్వనులను గుర్తించి ఉచ్చరించు నేర్పే పద్ధతిని సర్వోచ్చారణ పద్ధతి అని అంటాము.
పదంలో వివిధ ధ్వనులను గుర్తించి ఉచ్చరిస్తూ నేర్పే పద్ధతిని సర్వోచ్చారణ పద్ధతి అని కూడా అంటాము. నెక్స్ట్ అర్ధరహిత అర్ధరహిత అర్ధరహితాలైన అక్షరాలను ప్రాతిపదిక చేసుకొని పఠనం నేర్పించడం సరైన పద్ధతి కాదు అని భావనతో మనోవైజ్ఞానికులు అక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతులను తోసిపుచ్చారన్నమాట. అలాగే భాషను మొత్తంగా నేర్పడానికి వీలున్న పద్ధతిని పూర్ణ పద్ధతి అని అంటాము. భాషను మొత్తంగా నేర్పడానికి వీలున్న పద్ధతినే పూర్ణ పద్ధతి అని అంటారు. పూర్ణ పద్ధతిని భాషా పద్ధతి అని వ్యవహరిస్తారనమాట. పూర్ణ పద్ధతినే మనం భాషా పద్ధతి అని కూడా వ్యవహరిస్తారు. అలాగే మనకి చూడండి, లిఖిత రూపంలో వెలువరించే భాషా నైపుణ్యం లేఖనం అండి. లిఖిత రూపంలో వివరించే భాషా నైపుణ్యం మనకి ఏమవుతుందంటే లేఖనం. భాషా నైపుణ్యాలు చివరిది అతి క్లిష్టమైనది లేఖనం. భాషా నైపుణ్యాలు 4వది లేఖనం అండి. ఫస్ట్ది ఏంటండి శ్రవణం, తర్వాత భాషణం, రెండవది పఠనం, తర్వాత లేఖనం. ఈ విధంగా 4 ఉంటాయి. చూడండి, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. చివరిది మనకు 4వది లేఖనం అండి. అలాగే లేఖనం అంటే లిపి రూపంలో ఉన్న భావన వ్యక్తీకరణ చేయడం అనమాట. లేఖనం అంటే లిపి రూపంలో ఉన్న భావన వ్యక్తీకరణ సాధనం. అలాగే పఠనం, లేఖనాలు పరస్పర ఆశ్రితులు అనమాట. పఠనమును ఈ లేఖనం ఒకటి పరస్పర ఆశ్రితాలు. లేఖనం చక్కగా అందంగా ఉండాలి. లేఖనం ఏ విధంగా ఉండాలండి? చక్కగా అందంగా ఉండాలండి. తన లేఖనం బాగా లేదని గాంధీజీ తన ఆత్మకథలో స్వయంగా రాసుకున్నారనమాట. గాంధీజీ గారు తన లేఖనం బాగోలేదని గాంధీజీ తన ఆత్మకథలో స్వయంగా రాసుకున్నారు. వ్యక్తి దస్తూరి వారి మనస్తత్వాన్ని తెలిపితే ఉక్త లేఖనం వారి ఏకాగ్రతను పెంచుతుందండి. వ్యక్తి దస్తూరి వారి మనస్తత్వాన్ని తెలిపితే ఉక్త లేఖనం అనేది వారి ఏకాగ్రతను పెంచుతుంది. ఒకరు చెప్తూ ఉంటే వింటూ రాసుకునే ప్రక్రియ ఉక్త లేఖనం అవుతుంది. ఉక్త లేఖనం అంటే ఒకరు చెప్తూ ఉంటే వింటూ రాసుకుని, ఒకరు చెప్తుంటే ఒకరు వింటూ రాసుకోవడాన్ని మనం ఉక్త లేఖనం కింద చెప్తాము. అలాగే ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం చెప్పినప్పుడు ప్రతి పదాన్ని 3 సార్లు చెప్పాలి. పిల్లలకు మనం ఏదైనా ఒక డిక్టేషన్ కానీ ఏదైనా చెప్పేటప్పుడు ప్రతి పదాన్ని 3 సార్లు వాళ్ళకి వినబడేటట్లు చెప్పాలి. అలాగే చక్కటి దస్తూరితో వేగంగా, వర్ణక్రియ దోషరహితంగా, విరామ చిహ్నాలతో పిల్లలను రాసేటప్పుడు చేసే సాధనం ఏంటంటే ఉక్త లేఖనం అవుతుంది. చక్కటి దస్తూరితో వేగంగా, వర్ణకీయ దోషరహితంగా, విరామ చిహ్నాలతో పిల్లలను పిల్లలు రాసేటప్పుడు చేసే సాధనం ఉక్త లేఖనం అవుతుంది. ఇదండి ఈరోజు సంబంధించి వీడియో. రేపు మనం ఇదే లెసన్కి సంబంధించి మనం కంటిన్యూషన్ చెప్పుకుంటామండి. ఈరోజు ఇంతవరకే చెప్పాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అలా 2-3 సార్లు చదవండి, మీకు అర్థమవుతుంది. ఈ లెసన్కి సంబంధించి మళ్ళీ మనం రేపు దీని కంటిన్యూషన్ చెప్పుకుందామండి. దీని కంటిన్యూషన్ చదివితేనే మీకు అర్థమవుతుందండి. ఇది చదివి దాని కంటిన్యూషన్. అలాగే నిన్న చెప్పిన వీడియోకి కంటిన్యూషన్ ఇదండి. నిన్న చెప్పిన వీడియో చదివితేనే మీకు ఇది ఈరోజు అర్థమవుతుందండి. మెథడాలజీ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అర్థం కాదు. ఇది కొంచెం పర్వాలేదు. ఈ లెసన్ అనేది కొన్ని లెసన్స్ ఉన్నాయండి, అవి అర్థం కావు అసలు. అవి 2-3 సార్లు చదివితేనే మీకు అర్థమవుతుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.